అనంతపురం నగరపాలక సమావేశం రసాభాసగా సాగింది. నగరంలో స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంలో కబ్జాలపై మాట్లాడుతున్నా చర్యలు లేవని కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా వైసీపీ లాభార్జన కోసం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు కౌన్సిల్ సమావేశంలోకి ప్రవేశించారు. ప్రజా సమస్యలు లేవనెత్తిన కార్పొరేటర్లను పోలీసులు బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కబ్జాకు గురైన సెంట్రల్ పార్క్ స్థలం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఆప్షన్ సభ్యుడు సలహాలు మాత్రమే ఇవ్వాలని ప్రశ్నించకూడదని వైసీపీ కార్పొరేటర్ వాగ్వాదానికి దిగారు. దీంతో లక్ష్మీరెడ్డి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తాను టీడీపీలో నుంచి వైసీపీలోకి చేరి 6 ఏళ్లయిందని లక్ష్మీరెడ్డి తెలిపారు. తాను మాట్లాడితే వైసీపీ నాయకుల అక్రమాలు బయటపడతాయని తనను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అది ఇంటి ముందు ఎన్నిసార్లు వచ్చింది ఒకటి 100 సార్లు కబ్జా అయింది పార్కు దగ్గర అని చెప్తాను. దాని గురించి మాట్లాడామల్లా ఎమ్మెల్యే గారు సార్ శాసనసభ్యుగా మీకు చెప్తా, ఇక్కడ ఒకటి కబ్జా అయింది స్థలం పంచుకున్నారు దొంగలు. దాని గురించి 50 సార్లు కౌన్సిల్లో జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. నన్ను క్వశ్చన్ చేసి వాళ్ళు రాజీనామా చేసి రేపు ఎలక్షన్ నేను మాట్లాడితే అక్కడ ఉన్నటువంటివన్నీ బయటకు వస్తాయి. అక్కడ జరిగేటివన్నీ మున్సిపల్ ఆఫీసులో ఒక లోపల జరిగేటివన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో నన్ను మాట్లాడనికోకుండా నాకు అసలు హక్కే లేదు, నేను మాట్లాడకూడదు. కోఆప్షన్ మెంబర్ అంటే ఊరికే లోపల కూర్చొని అజెండా చదివిపోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఎందుకు నాకు లేదా స్వేచ్ఛాభావం లేదా, నేను మాట్లాడే హక్కు లేదా నాకు? నేను కౌన్సిల్లో ప్రతిసారి కూడా నగరంలో ఎన్నో అక్రమాలకి తావు ఇచ్చింది. అక్రమాలు కూడా అదేవిధంగా కబ్జాలకి చాలాసార్లు నేను చెప్పాను. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నట్టు 100 కోట్ల ఆస్తిని చాలామంది నాయకులు కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన దాన్ని మాట్లాడుకోకుండా ఏదో ఈ కుక్కలను లేదంటే కన్నా వేరేటి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా వేరే ఏ రోజు కూడా కౌన్సిలర్లో న్యాయం జరగలేదు.